ప్రభునందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరి మీకందరికీ ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి పేరిట ఆయన నామంలో నా హృదయపూర్వకంగా తెలియచేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదండి. మన కుటుంబాలు, మన కుటుంబ ప్రయాణాలు ఈ భయంకర దినాలలో దేవుని కృపను బట్టి నడిపించబడుతున్నందులకై నన్ను మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి ఆయన చూపిస్తున్న ఉన్నతమైన ప్రేమకి నా హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలోంచుదాం. ప్రార్థన. దయగల యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దుర్దినాలలో, అపాయకర దినాలలో, భయంకర దినాలలో మా కుటుంబాలు మేము నడిపించుకుంటున్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మమ్మల్ని కనికరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత వారం మొదలుకొని వారం దాకా మమ్మల్ని, మా కుటుంబాలని మీ సజీవ రెక్కల చోటను భద్రపరుచుకుని చేసిన ప్రతి మేలుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మరొక పునరుద్ధాన దినంలో నూతన వారం మొదటి రోజున నీ మందిరంలో, నీ సన్నిధిలో, మా గృహాలలో మీ నామం గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎక్కడ మేము ఉన్నప్పటికీ మేమున్న స్థలము మేము ఆరాధన స్థలంగా మేము తయారు చేసుకోగలిగేలాగున మా ఆలోచనలు, మా ఉద్దేశాలు మీ ఆదరణలో ఉండగలిగేలాగున మీరు మాకు సహాయం పదేపడుతున్నామయ్యా. దయచేసి మా గృహాలు అడుగుపెట్టే స్థలాలుగా మేము ప్రార్థిస్తున్నప్పుడు, మేము పాటలు పాడుతున్నప్పుడు మీ నామాన్ని గణపరచడానికి తగినట్టుగా మేము సిద్ధపరచబడలాగున్నా, నీ వాక్యం మేము ధ్యానం చేస్తున్నప్పుడు నీ మాటలు మేము అర్థం చేసుకోగలిగే శక్తిని మేము పొందగలిగేలాగున్నా మాకందరికీ మీరు పేరు పేరున సహాయం చేయండియ్యా. ప్రతి గృహము దేవాలయం కాగలిగేలాగున్నా, ప్రతి ఒక్క హృదయము దేవాలయం కాగలిగేలాగున్నా సహాయం చేసి సిద్ధపరచని ప్రాధేయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన క్వైర్ పిల్లలు ముందుకు వచ్చి పాటలు పాడుతున్నప్పుడు వారితో కలిసి పాడుతూ దేవుని నామం కనపరుదా. మన గృహాలు దేవుని ఆరాధించే స్థలాలుగా, అడుగు పెట్టడానికి వీలైన స్థలాలుగా మనం శుద్ధం చేసుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా లెట్ us all sing together with families. మన కుటుంబాలతో కలిసి మన దేవదేవుని నామమును, అతి పరిశుద్ధమైన దేవుని నామమును వేణువులో కొనడానికి సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. ఉత్సాహించేదం మేము, ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం మేము, ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. యెహోవా నిసి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించేదము. యెహోవా ఇరే నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సాహించేదం మేము, ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం మేము, ఆనందించేదం ఇది యెహోవా చేసిన దినము. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీతోనే అడుగులు వేసేదను. ఓటమేరుగని యేసువలే ముందుకు సాగెదను. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీతోనే అడుగులు వేసేదను. ఓటమేరుగని యేసువలే ముందుకు సాగెదను. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. యెహోవా దయాళుడా, నీ కృప
నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సహించెదం, మేము ఆనందించెదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సహించెదం, మేము ఆనందించెదం, ఇది యెహోవా చేసిన దినము. మౌహకందని వేలులతో ఆశ్చర్యక్రియలతో నడిపావు. నూతన వాత్సల్యం నాలో ఉంచి హృదయ వాంఛను తీర్చావు. మౌహకందని వేలులతో ఆశ్చర్యక్రియలతో నడిపావు. నూతన వాత్సల్యం నాలో ఉంచి హృదయ వాంఛను తీర్చావు. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. నీ వాక్యమే జీవమిచ్చును, నాకు నీ నామమే జయమిచ్చును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఉత్సహించెదం, మేము ఆనందించెదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సహించెదం, మేము ఆనందించెదం, ఇది యెహోవా చేసిన దినము. యెహోవా నిస్సి నాకు జయమిచ్చును, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవా ఇరి నాకు సమకూర్చును, ఆకాశపు వాకిళ్ళు విప్పబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. హల్లెలూయా. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. ఇంతవరకు పాటలు పాడి దేవుని నామం కనపరిచిన మనం కొద్ది నిమిషాలు దీని వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. దేవుడు తన మాటలను మనకు అందిస్తున్నప్పుడు అర్థం చేసుకోగలిగే శక్తిని, మన మనస్సులో జ్ఞాపకం ఉంచగలిగే శక్తిని, ఆయన మనతో మాట్లాడి ఆ అనుభవాన్ని మనకు అందించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలుంచుదాం. ప్రార్థన. దయగలిగే సయా మీ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఈ వాక్యం ధ్యానం చేయడానికి మాకున్న ఈ టైంని మేము వెచ్చిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని పదే పడుతున్నాను. ఏసయ్యా, సేవకుడు నీ వాడు, వింటున్న ప్రజలు నీ వారు. సమయం నిధి తండ్రి, నీ సేవకులు మరుగు చేసుకొని నీ ప్రజలతో మీరు మాట్లాడి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా తయారు చేయమని పదే పడుతూ మా ఆలోచనలని మీ ఆదరణలో ఉంచుకొని నీ మాటలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు అర్థం చేసుకోగలిగే శక్తిని, మా మనసులు దాచుకోగలిగే కృపని మాకు అందరికి అందించమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. యువతి కాల సమయంలో దేని వాక్యం ధ్యానం చేయడానికి మనం సిద్ధపరుచుకుందాం. కొద్ది నిమిషాలు మనం దేని వాక్యము పరిశీలన చేయడానికి, అందులో ఉన్న శక్తిని, సరాన్ని మనం పొందుకోవడానికి ఈ భయంకరమైన దినాలలో దేని వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకోవడానికి దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ వాక్యంలోంచి మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి ఈ వాక్యం మనల్ని ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం సమయాన్ని మీరు వేస్ట్గా వ్యర్థంగా పోనివద్దని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం.
బైబిల్ గ్రంథం గమనిస్తూ వచ్చినప్పుడు వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఉన్న మాట కంటే ముందుగా ఒక చిన్న మాట చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. మనందరి యొక్క వ్యక్తిత్వం లేదా మనందరి యొక్క ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది అంటే, మనం ఆసక్తిగా ఉంటాం. వీ హ్యావ్ అ జీల్. ఎంత ఆసక్తి అని అంటే గనక మన జీతం కంటే మనతో పనిచేసిన జీతం ఎంత వస్తుంది అని తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. మన ఇంట్లో ఉన్న వస్తువుల కంటే పక్కింట్లో వస్తువులు ఎక్కువగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. మనం చదివే చదువు కంటే మన క్లాస్మేట్ ఇంకా మనకంటే ఎక్కువ చదువుతున్నాడా అని తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. మన ఇంట్లో మనం వేసుకున్న ఆభరణాల కంటే మన పక్కింట్లో వేసుకున్న ఆభరణాలు ఎలాగ ఉన్నాయి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ ఎలాంటి ఆభరణాలతో వచ్చారు అని చెప్పి అవన్నీ చూడడానికి గమనించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాం. నిజంగా గమనిస్తూ వచ్చినప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అని అంటే ఆసక్తి చాలా విపరీతంగా ఉన్నవాళ్ళం. జీల్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. విపరీతమైన జీల్ మనకు ఉంటుంది. ఎలాంటి జీల్ అంటే మన గురించి మనం పట్టించుకోం, కానీ ఎదుటోళ్ళ గురించి పక్కోళ్ళ గురించి ఎవరో గురించి పట్టించుకునే ఆలోచన మన మనసులో ఎప్పుడు ఉంటుంది. నిజంగా ప్రియమైన సహోదరుడా, నిజంగా ఆసక్తి ఉండడం, లేకపోతే ఎందులో ఆసక్తి ఉండాలి, ఇలాంటి అవసరం లేని వాటి విషయంలో మన మనసులని ఇంకా గాయపరిచే వాటి విషయంలో. ఎందుకనంటే పక్కింటోడు మనకంటే ఎక్కువ ఉందనంటే అది సంతోషం అవుతుంది, మన బాధ కలిగిస్తుంది. పక్కింటో మా సహోదరికి ఎక్కువ ఆభరణాలు ఉన్నాయనంటే అది మన సంతోషమేమదు, ఆమెకన్నా తక్కువ ఉన్నదే అన్న బాధ కలుగుతుంది. అంటే ఇలాంటి పనికిరాని వాటి గురించి ఆలోచన చేసి వీటి గురించి ఇంట్రెస్ట్ చూపించి జీల్ కలిగి ఆసక్తి కలిగి దాని పర్యవసానంగా మన కుటుంబంలో సంతోషాన్ని పోగొట్టుకొని మన మనసులో సంతోషాన్ని పోగొట్టుకొని ఆందోళనలతో వ్యాకులంతో వెళ్ళిపోయేదానికంటే నిజంగా బైబిల్ గ్రంథం చూస్తూ వచ్చినప్పుడు ఏ ఆసక్తి క్రైస్తవుడు కలిగి ఉండాలి, ఏ విషయంలో క్రైస్తవుడు ఆసక్తిగా ఉండాలి, దాని పర్యవసానం ఏంటి అనే విషయాన్ని పరిశీలన చేయడానికి మనకున్న టైంని వినియోగించుకుందామని మీ ప్రేమతో మనం చేస్తూ నా బైబిల్ గ్రంథం చూస్తూ వచ్చినప్పుడు నిజంగా ఆసక్తి ఎలాంటిదని గమనిస్తే గనక 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 2వ వచనంలో లాస్ట్ లైన్కి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు మాట అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడితిరి అంటాడు. అంటే ఆ జీల్ ఎలాంటిదనంటే ఇంకా అనేక మంది ప్రేరేపించబడేలా చేస్తుంది. అంటే మనలో ఆసక్తి ఉంటే ఆ మనలో ఉన్న ఆసక్తి ఎలాంటి క్రియ చేస్తే అంటే ఇంకా అనేకుల ఆసక్తిలోనికి రావడానికి మన ఆసక్తి అనేకులను ఆ ఆసక్తిని వాళ్ళ హృదయంలో ఆలోచనలో పురుగొల్పేలా చేస్తుంది. అంటే ఆసక్తికి అంత బలం ఉంది. ఈరోజున మనలో ఉన్న ఆసక్తి పనికొచ్చేదిగా ఉందా, పనికిరానిదిగా ఉందా, దేవుడు మెచ్చేదిగా ఉందా, ఆయన మెచ్చలేనిదిగా ఉందా అని ఒక చిన్న పరీక్ష చేసుకుందామని బైబిల్ పరిభాషలో లేదా బైబిల్ వాక్యంలో ఏ విషయంలో క్రైస్తవుడు ఆసక్తి కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుందో ఆ విషయాలు మనం గమనించడానికి మనం ముందుకు వెళ్దామని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. బైబిల్ గమనించినట్లయితే కనుక రోమిలకు రాసిన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటూ ఉంటాడు. 12వ అధ్యాయంకి వచ్చినట్లయితే ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12:11 12వ అధ్యాయం 11వ వచనం చూస్తూ వచ్చినప్పుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయ తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. మళ్ళీ చెబుతున్నాను, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయ తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. దీన్ని ఒక సలహాగా తీసుకుందాం. పౌలు గారు సలహా ఇస్తున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మాంద్యులు అన్న మాటని మనం పెద్దగా వాడం, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కనుక మాంద్యులు అన్న మాటకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే ల్యాకింగ్ అని ఉంటుంది. అంటే తక్కువ, కొదువ. అంటే ఆసక్తిలో కొదువ కలిగిన వారుగా ఉండకండి, ఆసక్తి విషయంలో మీరు వెనకబడిపోయిన వారముగా ఉండకండి అన్న అర్థాన్ని మనం పరిశీలించడానికి ట్రై చేద్దాం. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు, అంటే తక్కువైన వారుగా, ఆసక్తి లేని వారుగా, ఆసక్తిలో బలహీనులుగా మీరు ఉండొద్దు అని పౌలు సలహా ఇస్తూ తర్వాత సెకండ్ మాట వచ్చినట్లయితే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. అంటే దేవుని సేవించాలి అని అంటే ముందు ఆసక్తి కావాలి. ఏ విధంగా సేవించాలంటే ఆసక్తితో మీరు సేవించండి అని వచనముల నుంచి వెనక నుంచి ముందుకు పరిశీలన చేస్తే కనుక ఏ విధంగా దేవుని సేవించాలంటే ఆసక్తితో దేవుని సేవించండి అని మాట అర్థమవుతుంది అక్కడ. అంటే దేవుని సేవించాలి అని అంటే ఒక వ్యక్తిగా నీకు నాకేం కావాలంటే ఆసక్తి కావాలి. నిజంగా క్రైస్తవుడిగా దేవుని నామాన్ని కలిగిన వారముగా, యేసు ప్రభువుని రక్షకుడు కలిగిన వారముగా, యేసు ప్రభువు రాకడికి సిద్ధపడుతున్న వారంగా ఉన్న ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నిజంగా నువ్వు నేను దేవుని ఆసక్తిగా సేవిస్తున్నామా, ఆసక్తి కలిగిన వారంగా ఉన్నామా? ఇది ఆత్మీయమైన ఆసక్తి. ఈ లోకానుసారంగా చాలా విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాము, కానీ నిజంగా లోకానుసార ఆసక్తి కాదు, కానీ ఆత్మీయ ఆసక్తి, దేవుడు మెచ్చే ఆసక్తి, దేవుని దగ్గర నడిపించే ఆసక్తిని ఏ స్థాయిలో ఏ పరిణామంలో మనం కలిగి ఉన్నామని ఒక చిన్న పరీక్ష చేసుకుందామని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం.
గమనిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అని గమనిస్తే గనక ఒక చిన్న వచనాన్ని అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్రలో అత పరిచయ కాలంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపోస్తలుల కార్యం వచ్చినట్టు గనక ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 అపోస్తలుల కార్యం గ్రంథము 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ పరిచర్యలో అపోస్తలుడైన పౌలు ఆయా ప్రాంతాలకి తిరుగుతూ ఉంటాం. తిరుగుతూ ఎక్కడికి వస్తారంటే బెరయా అనే ప్రాంతానికి వస్తాం. వచ్చిన తర్వాత ఆ బెరయా గురించి చూస్తూ వచ్చినప్పుడు 17వ అధ్యాయంలో 11 చూస్తూ వచ్చినప్పుడు ఈ బెరయా సంఘ విశ్వాసులు నిజంగా వాళ్ళు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు, వాళ్ళ ఆసక్తి పరిణామము, వాళ్ళ ఆసక్తి బలము ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే విషయాన్ని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు పౌలు గారు. మనం చూస్తే గనక చూద్దాం ఒకసారి 11th వర్డ్స్కి వచ్చినట్లయితే గనక 11th వర్డ్స్లో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అంట. అసలు వాస్తవానికి ఏమవుతుంది గమనిస్తే గనక ఆ పై వచనాలను చూస్తూ వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక ప్రాంతం నుంచి బెరయా ప్రాంతానికి వస్తాం. ఆ పై వచనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆ పరిచయంలో పౌలు గారికి ప్రాబ్లం ఎదురయ్యేసరికి రాత్రికి రాత్రి అక్కడ బెరయాకి పౌలు గారిని శీలని పంపించేస్తారు. 10th వచనం చూస్తే కనుక వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి అని ఉంటుంది. అక్కడ బెరయాలో వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బెరయాలో తర్వాత చూస్తే కనుక యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు ఈ పౌలు శీల. అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి దేవుని వాక్యము అక్కడ ప్రకటించబడే స్థలం కాబట్టి ఎప్పుడు పౌలుకు వాడుకుండేది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమాజ మందిరానికి వెళ్ళడం, అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకి దేని వాక్యాన్ని పంచుకోవడాన్ని పౌలు గారి దినచర్యలో భాగంగా మనం ఇదే పుస్తకంలో మనం గమనిస్తూ ఉంటాం. ఇలాగా ఈయన వెళ్ళేసరికి అనేకులు అక్కడ చేరుకునేసరికి వాళ్ళతో దేని వాక్యాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళలో ఒక డిఫరెన్స్ ఉంది. అక్కడ చూడండి ఒకసారి 11th వర్స్ మళ్ళీ చూస్తే గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. 11th వర్స్కి వచ్చినట్లే చూస్తే గనక వారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి అని చెప్పి ఆ తర్వాత అసలైన పాయింట్ అక్కడే ఉంది. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. 2 థింగ్స్. ఒకటి, వాళ్ళ దేవుని వాక్యాన్ని పౌలు గారు ప్రకటిస్తామంటే చాలా యాంగ్షియస్గా, చాలా జీల్తో, ఆసక్తిగా వాక్యాన్ని వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కించుకుంటా ఉన్నా ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. దే రిసీవ్డ్ గాడ్స్ వర్డ్ విత్ జీల్. దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటన చేయబడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ఎంతూజియాస్టిక్గా, ఎంతో ఆతృతతో ఆ వాక్యాన్ని వాళ్ళ మనసులోకి తీసుకున్నారు. అది ఫస్ట్ థింగ్. ఒక విశ్వాసగా, క్రైస్తవ బిడ్డగా నువ్వు చేసిన పని అంటే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఏదో ఆలోచనలతో మందిరంలో కూర్చొని, ఏదో ఆలోచనలతోనే మన టీవీ ముందు కూర్చొని లేకపోతే ఒక మొబైల్ ఫోన్స్ దగ్గర కూర్చొని వాక్యం వినబడుతూ ఉంటుంది. కానీ మన మనసు వాక్యం మీద దృష్టి లేకపోతే, వాక్యంకి నిజంగా మన సరైన సమయాన్ని పూర్తిగా కేటాయించలేకపోతే వాక్యం మన బ్రెయిన్ వర్కింగ్ వెళ్ళిపోతుంది. కానీ బెరయా విశ్వాసం అలా లేదు. వాక్యాన్ని చాలా ఆసక్తిగా అంగీకరిస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, నిజంగా ఈ వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. కానీ ఇలాంటి వాక్యాన్ని నిజంగా మనము ఆసక్తిగా మనం ధ్యానం చేస్తున్నామా, ఆసక్తిగా మనం అంగీకరిస్తున్నామా, మనకు వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆసక్తిగా పరిశీలన చేస్తున్నామా అన్న దాని మీదనే మన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆధారపడింది జ్ఞాపకం చేసుకుందాం. బెరయా విశ్వాసులు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం చూస్తే కనుక వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించారు. విత్ జీల్ దే రిసీవ్డ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఎంతో ఎంతూజియాస్టిక్గా, ఎంతో ఆతృతతో, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. అది ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చినట్లయితే కనుక వాక్యాన్ని వినేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన సెకండ్ థింగ్ చూడండి ఒకసారి. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చేసిన పని చూస్తే కనుక సెకండ్ పార్ట్కి వస్తే చూడండి ఒకసారి. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అంటే ఒక స్పీకర్ తన మెసేజ్ చెప్పిన తర్వాత ఆ స్పీకర్ చెప్పిన మెసేజ్ బిబ్లికల్గా ఉందా లేదా, బైబిల్ పరంగా ఉందా లేదా, బైబిల్ అనుసంధానంగా ఉందా లేదా, బైబిల్లో ఉన్న మాటలు, అతని నోట్లో వచ్చిన మాటలు ఒకటిగా ఉన్నావా లేవా అని ఆ రోజున బెరయా విశ్వాసులు వారి ఇంటికి ప్రతిదినము వాళ్ళు చేసిన పని అంటే లేఖనాలను తీసుకోవడము, ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆ వాక్యాన్ని
ఆ యొక్క లేఖనాల్లోంచి పరిశీలన చేసుకోవడము, రెండు కంపేర్ అవుతున్నాయా లేదా, రెండు టాలీ అవుతున్నాయని చెప్పి వాళ్ళు గమనించుకోవడాన్ని ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. రోజు నా ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, ఆ బెరే విశ్వాసులు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు కాబట్టి ఆ వాక్యం వాళ్ళ బుర్రలో ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లేఖనాలను తీసుకొని పరిశీలన చేస్తామంటే బుర్రలో పెట్టుకున్న వాక్యము మళ్ళీ బయటకు వచ్చింది. వాళ్ళు జ్ఞాపకం చేసుకోగలిగారు, ఆ లేఖనాలను గమనించుకోగలుగుతున్నారు. ఆ వచనము, ఆ వాక్యము, లేఖనము బ్యాలెన్స్ అయిందా లేదని చెప్పి వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. అంటే వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించలేకపోతే అది మన మనసుల్లో, మన బుర్రల్లో అది ముద్రించబడదు. నిజం జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. చాలా వరకు ఎలా ఉంటామని చూస్తే కనుక ప్రతిదీ గుర్తుంటుంది, కానీ కీర్తన 23 కీర్తన ఏం చెప్పొద్దు మనం గుర్తులేని వాళ్ళు చాలామంది ఉన్నాం. చాలా విషయాలు గుర్తుంటాయి. భర్త ఏం చెప్పాడో, లేకపోతే భార్య ఏమనిందో, కోపంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారో బాగా గుర్తుంటాయి. కానీ 1వ కీర్తనలు ఎన్ని వచ్చినాలు రా అని అంటే ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం. సో మిగిలిన విషయాల్లో ఆసక్తి కలిగి మనం గుర్తుపెట్టుకున్నాము. బాధపడిన విషయం ఏంటంటే వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించలేకపోతున్నాం కాబట్టి అది మనకు గుర్తుండట్లే. ఆసక్తిగా మన మనసులో చేర్చుకోలేకపోతున్నాం కాబట్టి దాన్ని మనం ధ్యానం చేయలేకపోతా ఉన్నా అది మనకు గుర్తుండడం లేదు. బెరే విశ్వాసులు నిజంగా ఈ రోజున మనకందరూ ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా వాళ్ళు ఆసక్తితో అంగీకరించారు. ఎప్పుడైతే ఆసక్తితో వాక్యం అంగీకరించారో అది వాళ్ళ బ్రెయిన్స్లో ఫీడ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వాక్యం వాళ్ళకి జ్ఞాపకం ఉందంటే బికాస్ ఇట్ ఈస్ ఇన్ దేర్ హార్ట్స్, ఇన్ దేర్ మైండ్స్. వాళ్ళ మనసుల్లో, వాళ్ళ తలంపుల్లో ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వాక్యం గుర్తుంది. వాడు ఆ లేఖనాలను తీసుకొని చెక్ చేస్తున్నప్పుడు కూడా ఈ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయిన మెసేజ్ అటు ఇటు కదిలిపోలా. అప్పుడు లేఖనాలని వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అయిన మెసేజ్ని వాళ్ళు కంపేర్ చేసుకుంటా ఉన్నా. ఎప్పుడైతే అలాంటి లెవెల్లో ఒక బిలీవర్ ఎదగలుగుతాడో, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా చదివే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా మనసులో దాచుకునే వ్యక్తికి ఎప్పుడైతే ఒక క్రైస్తవ విశ్వాసి పరిపక్వ చెందుతాడో ఆ విశ్వాసాలకి లాభం ఏంటో తెలుసా? ఆ తర్వాత వచ్చిన చూడండి ఒకసారి. తర్వాత వచ్చిన చూస్తే కనుక అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు చేసిన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. అంటే ఆసక్తిగా వాక్యాన్ని అంగీకరిస్తే ఇట్ బెనిఫిట్స్ అవర్ ఫ్యామిలీ, ఇట్ బెనిఫిట్స్ అవర్ పీపుల్, ఇట్ బెనిఫిట్స్ అవర్ చర్చ్. ఆసక్తిగా ఎంతమంది అంగీకరించిన తెలియదు, కానీ దాన్ని పర్యవసాన రిజల్ట్ చూస్తే కనుక చాలామంది దేవుని దగ్గర రావడానికి సెకండ్ ఆ వచనంలో చూసి వచ్చినప్పుడు అక్కడ దేవుడు చేసే కార్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు కార్యం చేయాలంటే మనకు ఆసక్తి ఉండాలి. ఈ వాక్యం కొరకు మనం బైబిల్ రాసిన దేవుని సేవకులు అనుకుందామా, లేకపోతే భక్తులు అనుకుందామా, రాత్రి పగళ్ళు దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు వీళ్ళు రాశారండి. దేవుడు వాళ్ళకి చాలా, మనకైతే మన వాడుక భాషలో ఏ లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్లో బైబిల్ ఉంది, కానీ నిజంగా ప్రారంభంలో బైబిల్ రాసిన వాళ్ళు దేవుడు మాట్లాడిన మాటలని రకరకాలుగా వాళ్ళు గుర్తుపెట్టుకొని చర్మాల మీద, ఆకుల మీద, ఆ తర్వాత మట్టి పలకల మీద, రాతి పలకల మీద, రేకుల మీద రాసుకొని ఎంత జాగ్రత్తగా స్టోర్ చేస్తున్నాడో తెలుసా? అంత జాగ్రత్తగా స్టోర్ చేసుకొని ఆ వాక్యాన్ని దేవుని దగ్గర రిసీవ్ చేసుకోవడానికి రాత్రి పగళ్ళ వాళ్ళు కనిపెట్టి వాళ్ళని గమనించుకొని వాళ్ళ పాపమంటే ఒప్పుకొని దేవునికి ఇష్టలుగా వాళ్ళ నడవడిక మార్చుకొని ఎంతో పవిత్రంగా నడుచుకుంటే తప్ప దేవుడు వాళ్ళకి ఈ వాక్యాన్ని ఇవ్వాల. ఈ రోజున మనకి దేవుని గ్రంథము చక్కగా హ్యాండీగా వచ్చేసింది. ఇంకా నేను వాడుతుంది కాస్త పెద్ద బైబిల్, కానీ ఇంకా పాకెట్లో పెట్టే బైబిల్ కూడా మనకు ఉంది. ఇక్కడ పాకెట్లో పెట్టుకోగలిగే చిన్న సైజులో పాకెట్ సైజ్ బైబిల్ మనకు వచ్చేసాయి. ఇంకా ఫోన్లో మనం ఇన్స్టాల్ చేసుకోగలిగిన అంత చిన్న సైజులో బైబిల్ వచ్చేసాయి. కానీ దిస్ ఈజ్ నాట్ ద సేమ్ ద ఎర్లీ డేస్ when బైబిల్ వాజ్ ప్రింటెడ్, when బైబిల్ వాజ్ రిటన్. ఇది కాదండి ఆ రోజుల్లో టైము. విపరీతమైన కష్టము, రాయడానికి ఎంతో ప్రయాస, దాయడానికి ఎంతో కష్టము మన పూర్వీకులు ఫేస్ చేశారు. కానీ అలా ఎందుకు దాచారు, ఎందుకు రాశారంటే దేవుని వాక్యము అని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి, ఇది నా తర్వాత జనరేషన్కి ఇది వెళ్ళాలి అన్న ఆసక్తి వాళ్ళలో ఉంది కాబట్టి ఆసక్తిగా విన్నారు, మనసులో దాచుకున్నారు. అతి కష్టం మీద ఆ వాక్యాలని
వాళ్ళు రాత పద్ధతిలోనికి తీసుకొచ్చారు. తర్వాత తరాలకి ఈవేళ మన తరం వరకు ఈ వాక్యాన్ని వాళ్ళు మనకు అందిస్తూ వచ్చారండి. ఈ వాక్యమే మన జీవితాలకు వెలుగు. ఈ వాక్యమే మనల్ని నడిపించేది. ఈ వాక్యమే మనకి నెమ్మది ఇచ్చేది. ఈ వాక్యమే మనల్ని బలపరిచేది. ఈ వాక్యమే మనకి ధైర్యాన్ని ఇచ్చేది. ఈ వాక్యమే మనకి సలహాలు ఇచ్చేది. వాక్యం లేకుండా మన లైఫ్ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆసక్తితో మనం పరిశీలించలేకపోతున్నాం. మన ఆసక్తి ఏ స్థాయిలో ఉండాలంటే మనల్ని బట్టి అనేకులు ప్రేరేపించబడాలి. ఎంత చదువుకున్న 2 కొరింథీయులకు రాసిన పత్రికల్లో పౌలు మాట్లాడిన మాటని, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు అని పౌలు చెప్పిన మాట ప్రకారంగా మనల్లో వాక్యం పట్ల ఆసక్తిని చూచి మన ఫ్యామిలీ ప్రేరేపించబడేలాగా, వాక్యం పట్ల ఆసక్తిని చూసి ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, స్నేహితులు ప్రేరేపించబడేలాగా, మనలో ఆసక్తిని చూసి అది మన సంఘానికి ఆశీర్వాదకరంగా తయారయ్యేలాగా అది మన నుంచి ప్రారంభం కావాలి. ప్రియమైన సహోదరుడా, వాళ్ళు పరిశీలన చేసింది ఆ బెరయ విశ్వాసులు చెక్ చేసింది మామూలు వ్యక్తిని కాదండి, పౌలుని. అతని గురించి చూస్తూ ఉంటే, అతని గురించి చూసి వచ్చిన బైబిల్లో అతని చరిత్ర మనం చూస్తూ ఉంటాం. అతడు రోమియుడని, మంచి పేరు మోసిన వాడని, అంత మాత్రమే కాదు గమాలీయులను ఒక గొప్ప అధ్యాపకుడి దగ్గర, టీచర్ దగ్గర నేర్చుకున్నవాడని. ఆ గమాలీయుల అనే టీచర్ గురించి చూస్తూ వచ్చిన చరిత్ర మాట్లాడుతుంది. అతడు చాలా జ్ఞానవంతుడైన అధ్యాపకుడు అని. అతను నేర్పించింది చాలా కొద్ది మందికి, నేర్పించిన వాళ్ళందరూ కూడా చాలా ఘనమైన వాళ్ళు. అలాంటి ఒక ఘనమైన టీచర్ దగ్గర ఈ పౌలు గారు నేర్చుకున్నారండి. దేవుని చేత పట్టబడి దేవుని ముఖాముఖిగా చూచి ఆయన మాటలు చెవులారా విని ఆయన కార్యాలను తన లైఫ్లో అనుభవించి తన ద్వారా ఆయన కార్యాలను జరిగిస్తూ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న దైవ సేవకుడిని వీళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. చూడండి, విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ రోజున మనం దేని వాక్యాన్ని మన ఆసక్తిగా మనం చదవలేకపోతున్నాం కాబట్టి వాక్య శక్తిని, సారాన్ని మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఎవరేం చెప్తున్నా సరే దానికి మనం అట్రాక్ట్ అయిపోతా ఉన్నాం. దిస్ షుడ్ నాట్ బి ద క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియానిటీ. క్రీస్తు కేంద్రీకృతమైన, క్రీస్తు ఆధారమైన క్రైస్తవేమో వాక్యం మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది. ఆ రోజున అపోస్తలుడు పౌలును కూడా వాళ్ళు వదిలిపెట్టలే. వాళ్ళు వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న ఆసక్తి అంత మంచి స్థాయిలో ఉందో అనేకులు మందిరానికి రావడానికి, అనేకులు దేవుని తెలుసుకోవడానికి, అనేకులు రక్షణలోకి రావడానికి వీళ్ళ ఆసక్తే కారణమైందని వేరే చెప్పక్కర్లా. ఈరోజు నీలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నా, ఎప్పుడు చూసినా నీతో పనిచేసేవాడు ఎలా ఉన్నాడు, నీ పక్కింటోళ్ళు ఎలా ఉన్నారు, నీతో చదువుకునేవాడు ఎలా ఉన్నాడు, నీతో ఉద్యోగం చేసేవాడు ఎలా ఉన్నాడు అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవసరం లేని వాటి గురించి ఆసక్తి కలిగి పరిగెడుతున్నాం. కానీ అవసరమైనది ఒక్కటే, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండడం. ఈ అవసరమైన దానిని మనం పట్టుకొని ఉన్నామా, లేకపోతే అనవసరమైన వాటి వెనకాల పరుగులు పెడుతూ అవసరమైన దాన్ని వదిలిపెట్టేస్తున్నామా అని ఒక చిన్న ఆలోచన చేద్దాం ఒకసారి. అవసరమైనది ఒక్కటే, మరీ దాన్ని ఎంచుకుందే అని యేసయ్య చెప్పినట్టుగా అవసరమైన వాక్యం ఆసక్తిని నువ్వు ఎంచుకొని దేవుని చేత నువ్వు బలపరచబడుతూ ఆ వాక్యము యొక్క శక్తిని, సరాన్ని నువ్వు పొందుకుంటూ నువ్వు బలపరచబడుతూ అనేకులను బలపరుస్తూ నువ్వు జీవపడుతూ సంఘానికి ఉపయోగకరంగా నడిపించబడుతూ ఆ స్థాయిలో నువ్వు ఎదగాలని దేవుని సేవకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిన్ను బట్టి నీ ఫ్యామిలీ బెనిఫిట్ అవ్వాలి, నిన్ను బట్టి నీ సంఘం బెనిఫిట్ అవ్వాలి. అలా జరగాలి అని అంటే నీలో వాక్యం పట్ల ఆసక్తి ఉండి తీరాలి. బెరియా సంఘ విశ్వాసులు మనకు సలహా ఇస్తున్నారు. మేము వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించాము, ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని పరిశీలన చేస్తూ వచ్చాము. ఈ రోజున అదే ప్రశ్న మనం వేసుకోగలిగితే, నేను వాక్యాన్ని ఆసక్తి అంగీకరించగలుగుతున్నానా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నానా అని ఒక చిన్న ప్రశ్న వేసుకోగలిగితే ఏం చెప్పబోతున్నామని ఒక చిన్న ఆలోచన మన మనసులోకి రానిద్దాం. బెరయ విశ్వాసులు వాక్యాన్ని ఆసక్తిగా రిసీవ్ చేసుకున్నారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. దే డి నాట్ ఫర్గెట్ ఇట్. వదిలిపెట్టలేదు అక్కడ. ఈరోజు నేను ఆలోచన చేస్తే కనుక నిజంగా వాక్యం పట్ల వాళ్ళ ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు ధ్యానిస్తున్నారు. అంటే నీలో వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే నువ్వు వాక్యాన్ని తిరిగి ధ్యానం చేయలేవు. ఆ సర్వీస్ అయ్యేసరికి, అదే ఈ వీడియో పూర్తి అయ్యేసరికి అయిపోతుంది. నీలో వాక్యం పట్ల ఆసక్తి ఉంటే మళ్ళీ ధ్యానం చేయాలి అని ఆలోచన వస్తుంది.
ఆ బెరే విశ్వాసుల్లో వాక్యం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆసక్తిగా అంగీకరించారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్యానం చేస్తున్నారు. అంటే ఆసక్తి ఉంటే ధ్యానం చేయాలి అని ఆలోచన వస్తుంది. ఎప్పుడు మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఆత్మీయంగా మనం బలపరచబడతాం. ఇప్పుడు ఆత్మీయంగా మనం బలపరచబడతామో మనల వల్ల అనేకులు బలపరచబడగలుగుతారు. సో దిస్ ఈస్ చైన్ లింక్స్. నీలో ఆసక్తి ఉంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి అని ఆలోచన వస్తుంది. నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆత్మీయంగా నువ్వు బలపరచబడతావు. ఆత్మీయంగా బలపరచబడితే శారీరకంగా అనేకులకు ఉపయోగపడగలుగుతావు. ఇవంతా ఒక చైన్. దీని అంతటికి ఎక్కడ స్టార్ట్ అయిందనంటే ఆసక్తి నుంచి స్టార్ట్ అవుతుంది. నీలో ఆసక్తి ఉండాలి. నువ్వు ఏ వాక్యం వింటున్నావో, ఏ వాక్యం సంఘంలో నీకు వినపడుతుందో, ఏ వాక్యం సేవకులు మాట్లాడుతున్నారో ఆ వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని నువ్వు ధ్యానం చేయగలవు. అప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని నువ్వు సంపాదించగలుగుతావు. ఇప్పుడు నువ్వు ఆత్మను బలపరచబడతావు, నువ్వు అనేకులకు ఉపయోగకరంగా మేలుకరంగా తయారవగలుగుతావు. అది జరిగింది బెరే విశ్వాసుల విషయంలో. ఆసక్తితో అంగీకరించారు, ఇంటికల్లో ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడ్డారు. వాళ్ళ వల్ల అనేకలు బలపరచబడి సంఘం నానాటికి విస్తరిస్తూ వెళ్ళిపోయింది. ఘనత గలవారు దేవుని తెలుసుకోగలిగారు వాక్యం చెప్తుంది. ఆసక్తి లేకపోతే ధ్యానం చేయరు, ధ్యానం చేయలేకపోతే ఆత్మీయంగా బలపరచబడలేరు, ఆత్మీయంగా బలపరచబడలేకపోతే ఎవరికి ఉపయోగపడేవారుగా తయారవ్వలేరు. నువ్వు అలాగైపోతున్నావేమో. ఆసక్తిని కోల్పోయి బైబిల్ ఎక్కడుందో కూడా కొంతమందికి జ్ఞాపకం ఉండదు, ఎక్కడుందో ఎక్కడ మర్చిపోయామో అని. ఏ కబోర్డులో పెట్టేశామో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నా చాలా సిగ్గుపడాలి. చాలా ఆలోచన చేద్దాం. నిజంగా ఒక లోతుగా ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. నిజంగా నేను దేవుని వాక్యం చదివి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి, దేవుని నాతో ఏం మాట్లాడుతున్నాడో అని ఆసక్తిగా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి ఎన్ని రోజులైందని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. నీలో ఆసక్తి పురుగొల్పబడాలి అని ఆశపడుతున్నానమ్మా. వాక్యం పట్ల నీలో ఆసక్తి పురుగొల్పబడాలని ఆశపడుతూ ఉన్నా. నిజంగా బైబిల్ భక్తులను చూస్తూ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళలో ఉన్న ఆసక్తి ఎంత గొప్పగా ఉందో గమనిస్తే కనుక బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయము 119వ కీర్తన. ఈ 119వ కీర్తనకు వచ్చినట్లయితే గనక 148వ వచనంలో కీర్తన దావీదు తన అనుభవంలోంచి ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. మనందరి ఆత్మీయ మేలు కొరికే ఈ మాట తెలియజేస్తున్నాను, గమనించవలసిందిగా మీ ప్రేమతో మనం చేసిన సామ్ నెంబర్ 119 119వ కీర్తన 148వ వచనంకు వచ్చినట్లయితే గనక నిజంగా ఆ దావీదు గారి ఆసక్తి ఏ స్థాయిలో ఉంది, ఏ రేంజ్లో ఉందని గమనిస్తే గనక 148th వర్డ్స్ చూస్తే గనక, నీ ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపై తెరుచుకుందును. చాలు, నువ్వు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపై తెరుచుకుందును. యాక్చువల్గా ఇది ఇంకాస్త డీటెయిల్గా అర్థం కావాలంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా మీకు ఉంటే కనుక పరిశీలన చేయండి ఒకసారి. జస్ట్ ఫర్ ఆల్ యువర్ బెనిఫిట్ నేను చదువుతున్నాను, గమనించండి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గనక, మై ఐస్ స్టే ఓపెన్ త్రూ ద వాచెస్ ఆఫ్ ద నైట్ దట్ ఐ మే మెడిటేట్ ఆన్ యువర్ ప్రామిసెస్. మై ఐస్ స్టే ఓపెన్ త్రూ ద వాచెస్ ఆఫ్ ద నైట్ దట్ ఐ మే మెడిటేట్ ఆన్ యువర్ ప్రామిసెస్. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? వాడుక భాషలో మాట్లాడుకుంటే గనక, నేను రాత్రి జాముల్లో వాక్యం ధ్యానం చేయటానికి నేను మేలుకొని ఉన్నాను. ఒక వాడుక భాషలో చెప్తున్నాను. నీ వాక్యం ధ్యానం చేయటానికి రాత్రి జాముల్లో నేను మేల్కొని ఉన్నానయ్యా. ఎంత బిజీ అండి, మనం అర్థం చేసుకోవచ్చు కదా దావీదుని. ఒక రాజుగా తన కుటుంబాన్ని, రాజ్యాన్ని, ప్రజల్ని గమనించుకుంటూ, ఏమేం కావాలని చూసుకుంటూ, పొరుగు రాజ్యాలు ఎవరైనా దాడి చేస్తున్నారని వాళ్ళ మీద కన్నేసి ఉంచుకుంటూ, రకరకాల ఆలోచనలతో, రకరకాల టెన్షన్స్తో, ఆందోళనతో ఈయన ఉంటున్న దావీదు అంటున్నాడు, రాత్రులు మేలుకుంటున్నానయ్యా. ఎందుకు అని అంటే నీ వాక్యం ధ్యానం చేయడానికి. వాక్యం ధ్యానం చేయటానికి దావీదు గారు రాత్రులు మేలుకొని ఆ వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉన్నా. ఈ వాక్యం నాకు దొరికితే కొవ్వు మీద దొరికినట్టుగా ఆనందపడుతున్నట్టుదే దావీదు మరొక చోట. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. నిజంగా భక్తులు ఈజీగా రాలేదండి వచ్చినాలని మన కోసం. వాళ్ళ అనుభవాలవి, ఆ వాక్యం వాళ్ళు దేవుని దగ్గర రిసీవ్ చేసుకోవడానికి రాత్రులు వాళ్ళు మేలుకొని, రాత్రులు నిద్రాహారాలు మానేసి, రాత్రుల్లో పనిపాట్లు వదిలిపెట్టేసి దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పి రాత్రిని పగలు ఎదురు చూసి ఆ దేవుని మాటలను ఆసక్తిగా గమనించి మనకి పుస్తక రూపంలో రావడానికి వాళ్ళు కారణమయ్యారండి. దావీదు అంటున్నాడు, రాత్రి జాములను మేలుకుంటా. ఎందుకు? నీ వాక్యం ధ్యానం చేయటానికి.
ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి మన సమయాన్ని కలిగి ఉంటున్నామా? దేని వాక్యాన్ని మనం మెడిటేట్ చేయటానికి, ధ్యానం చేయటానికి, ధ్యానం చేసి అందులో ఉన్న సారాన్ని సంపాదించడానికి, అందులో శక్తిని మనం సంపాదించడానికి, అందులో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి నిజంగా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? ఈ లోకములో అనేకమైన వాటి కొరకు ఆసక్తి కలిగి ఉన్నా, అది మేలవుతుందని మాత్రం చెప్పలేను, కానీ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే అది మాత్రం ఖచ్చితంగా నీకు మేలే అవుతుంది. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదే కాలం మీతో మాట్లాడుతున్నా, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉందా? దేని వాక్యం ధ్యానం చేయడానికి ఆసక్తి కలిగి ఉందాం. దేని వాక్యం ధ్యానించడానికి ఆసక్తి కలిగి ఉందాం. దేని వాక్యమును లోతుగా పరిశీలన చేయడానికి, ప్రార్థనాపూర్వకముగా ఆ వాక్యాన్ని గమనించడానికి ఆసక్తి కలిగి ఉందాం. ఈ వాక్యం మనం నడిపించేది, ఈ వాక్యం మనకు ఓదార్పనిచ్చేది, ఈ వాక్యం మనల్ని ధైర్యపరిచేది, ఈ వాక్యమే మన తోడుండి భయంకర పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కావాల్సిన సహాయాన్ని ఇచ్చేది ఈ వాక్యం మాత్రమే. భయంకర దినాల్లో మన కుటుంబాలు ప్రయాణమవుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకర దినాల్లో మన కుటుంబాలు కొనసాగాలంటే నీ వాక్యమే నా పాదముకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యమే నన్ను బతికించి ఉన్నది అంటాడు. నా బాధలు ఇది నాకు నెమ్మది కలిగిస్తానంటాడు దావీదు. మన బాధలు నెమ్మది కలిగించేది ఈ వాక్యమే, మనం బతికించేది ఈ వాక్యమే. కానీ ప్రాబ్లం ఏంటంటే అత్యంత అవసరమైన వాక్యాన్ని మనము పక్కన పెట్టేస్తున్నాం. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ఆసక్తిని ఈ రోజున మనము కోల్పోతున్నామేమో. ఇఫ్ దిస్ ఇస్ సో, పరిశీలన చేసుకుందాము. ఈరోజే మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమైన దేని వాక్యము మన కుటుంబానికి అవసరమైనది, మన జీవితాలకు అవసరమైనది, మన భవిష్యత్తుకు అవసరమైనది, మన పిల్లలకి అవసరమైనది ఈ వాక్యం మాత్రమే. Rest everything may not be benefited, but God's word benefits us. దేవుని వాక్యం మనల్ని ఆశీర్వాద రీతిలో, దేవునికర రీతిలో నడిపిస్తుంది, కానీ దేవుని వాక్యం దాటి వేరేమైనా లాభసాధకమైనది ఏముందంటే అదేమీ లేదు అని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఈ వాక్యం కొరకు నిజంగా భక్తులు ప్రాణాలను వదిలిపెట్టేశారండి. అంటే వాక్యము వారి ప్రాణం కంటే ఎక్కువ కాబట్టి ప్రాణాలు వదిలిపెట్టేశారు. ఈ యొక్క వాక్యం మన దగ్గర రావడానికి భక్తులు ఎన్నో శ్రమలు కోర్చి రాత్రి పగళ్ళు కష్టపడి ఎంతో జాగ్రత్తగా వాళ్ళు చూసినవి, దర్శనంగా చూసినవి, కళ్ళగా చూసినవి, ఆయన దేవుడు మాట్లాడుతున్న మాటలు వినినవి అది జాగ్రత్తగా రాసి నెక్స్ట్ జనరేషన్కి, తర్వాత తరానికి అది జాగ్రత్తగా వాళ్ళు అందించారండి ఈ వాక్యాన్ని. ఈ రోజున 21st centuryలో మన వాక్యాన్ని పట్టుకున్నా, ఈ వాక్యం పట్టుకున్నాము, మన ఇంట్లో ఉంటుంది కానీ మన హృదయంలో ఉంటుందా? మన తలగడి కింద ఉంటుంది కానీ హృదయంలో ఉంటుందా? మన కబోర్డ్స్లో ఉంటుంది కానీ హృదయంలో ఉంటుందా? మన టేబుల్ మీద ఉంటుంది కానీ హృదయంలో ఉంటుందా? మన చేతిలో ఉంటుంది కానీ హృదయంలో ఉంటుందా అని వచ్చిన ప్రశ్న వేసుకుందా. ఇంట్లో క్యాలెండర్స్ రూపంలో వాక్యం ఉంటుంది కానీ అది మన హృదయంలో ఉంటుందా అని ఒకసారి గమనించుకుందా. ఈ వాక్యం మనకు అవసరం. వాక్యం విషయంలో ఆసక్తి కలిగి ఉందా? వాక్యం ధ్యానం చేయడం విషయంలో ఆసక్తి కలిగి ఉందాం. వాక్యాన్ని పరిశీలించడం విషయంలో ఆసక్తి కలిగి ఉందాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైంది. నడిపించేది దేని వాక్యమే, బలపరిచేది దేని వాక్యమే, మన బలహీనలుగా ఉంటే స్వస్థపరిచేది దేని వాక్యమే, ధైర్యం ఇచ్చేది దేని వాక్యమే. ప్రాముఖ్యమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నాం మేము. ప్రాముఖ్యత కలిగిన దాని వెనకాల మనం పరుగులు పెడుతూ అవసరమైన వాక్యాన్ని వదిలిపెట్టేస్తున్నామేమో. సరి చేసుకుందాం, మనల్ని మనం గమనించుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం. దేవుని సమయాన్ని ప్రార్థనలో దేవునికి అందిద్దాం. మనం ఆయనతో మాట్లాడడానికి సమయాన్ని కలిగి ఉండాలి. ఆయన మాటను ధ్యానించడానికి కూడా మన సమయాన్ని కలిగి ఉండాలి. రోజున ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నా, దేవుని వాక్యం గురించిన ఆసక్తి మనలో ఉండాలి. We should have a zeal about God's word. దేవుని వాక్యం గురించి ఆసక్తి మనకు కలిగి ఉండాలి. ఒకవేళ గనక దేవుని వాక్యం గురించిన ఆసక్తిని మనం కోల్పోయినట్టయితే, మనం మందులమైపోతే మనం సరి చేసుకుందాం. సరి చేసుకొని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసుకోవడానికి, ఏం అర్థం చేసుకోవడానికి, ఏం మాట్లాడుతున్నా పరిశీలన చేయడానికి మన సమయాన్ని వెచ్చిద్దామని మీకు అందరికీ ప్రేమతో చేతులు జోడించి మనం చేస్తున్నాను. ప్లీజ్ కీప్ సమ్ టైమ్ అహెడ్. ప్లీజ్ కీప్ సమ్ టైమ్ aside to check what God is talking to you.
టు రీడ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు. నీకున్న సమయాన్ని కొద్ది సమయాన్ని పక్కన పెట్టు. ఎందుకోసం అంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి, నీతో ఏం మాట్లాడుతూ గమనించడానికి నీ సమయాన్ని కొద్దిగా పక్కన పెట్టవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మన జీవితాలు దేవుని వాక్యాన్ని ఆసక్తితో ధ్యానం చేసే స్థాయిలోనికి, అక్కడి నుంచి అలా ధ్యానం చేయడం వలన కలిగే ప్రతి ఆత్మీయ మేలుని, ఆత్మీయ అభివృద్ధిని పొందే స్థాయిలోనికి, అక్కడి నుంచి ఈ లోకంలో మన కుటుంబానికి, మన సంఘానికి ఉపయోగకరమైన స్థితిలోనికి మన దేవుని మనం నడిపించాలని దేవుని యొక్క సన్నిధానంలో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అటు విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆత్మీయంగా, ఇహలోకపరంగా, కుటుంబపరంగా, సంఘపరంగా అన్ని కోణాల్లో దేవుడు మన కుటుంబాలను దీవించాలని, మీ కుటుంబాన్ని దీవించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు అటు విధంగా మనల్ని, మన కుటుంబాన్ని తన నామముకి మార్గమై బలపరిచి, హెచ్చించి, తన నామముకి మార్గమై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగే యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు. ఈరోజు ఉదయం మేము ధ్యానించే చిన్న మాటను బట్టి నీకు స్తోత్రాలు తెలుసురామయ్యా. ఆసక్తితో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటే దానివల్ల కలిగే ఆశీర్వాదం మేలేంటో, దానివల్ల కలిగే నీ కృప ఎలాగుంటుందో మేము ధ్యానించడానికి అవకాశం బట్టి నీకు స్తోత్రాలు తెలుసురాము తండ్రి. ఈ వాక్యం ప్రతి సోదరుడు, ప్రతి సోదరి ఈరోజు మొదలుకొని నిన్ను నీ మాటలని, మీ వాక్యాన్ని ఆసక్తిగా ధ్యానించి తద్వారా కలిగే ప్రతి ఆత్మీయ మేలు పొందుకోవడానికి, దాని నుంచి కలిగే ప్రతి ఇహలోక ఆశీర్వాదాన్ని పొందగలగటానికి, సంఘానికి, కుటుంబానికి ఉపయోగకరంగా వాడబడగలగడానికి సహాయం పదేపడుతున్నాం తండ్రి. నీ వాక్కును బట్టి మా కుటుంబాలు వెలిగించబడులాగున్నా, మా చీకటి దినాల్లో మేము ప్రయాణం చేసినప్పుడు నీ వాక్కు వెలుగుగా మమ్మల్ని నడిపించలాగున్నా, మమ్మల్ని ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి నడిపించలాగున్నా సహాయం పదేపడుతున్నాం యేసయ్యా. నీ కృప, నీ క్షేమ, నీ కాపుదల ఈ దినమంతా మాకు మీరు అందించండి. ఈ వారమును మేము నడిపించుకొని పోతూ ఉండగా మాకు కావలసిన భద్రత, మాకు కావలసిన పోషణ, మాకు కావలసిన సంరక్షణ మీరు దయచేసి పదేపడుతున్నాం తండ్రి. మరి విశేషముగా మా గృహాల్లో ఉన్న వయసులో పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీశ్వరుని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన శక్తి, బలము, కాపుదల మీరు అందించిన పదేపడుతున్నాం తండ్రి. అయ్యా, మరి విశేషముగా అయ్యా ఉద్యోగాల నిమిత్తమై, పనుల నిమిత్తమై బయటికి వెళ్ళొస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బయటికి వెళ్ళొస్తున్నప్పుడు వారికి కావలసిన భద్రత మీరు దయచేసి పదేపడుతున్నాం తండ్రి. అయ్యా, అలాగనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకొని వేరు వేరు దేశాలకి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన ప్రతి వారిని చేతులు అప్పగిస్తాను అయ్యా. గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుండి, అమెరికన్ కంట్రీస్ దగ్గర నుంచి, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అనేక దేశాల్లో అనేక మంది ఉద్యోగాలు బట్టి వారు వెళ్ళి వాళ్ళ బాధ్యత భుజాన వేసుకొని కష్టపడి పనిచేస్తున్నారు యేసయ్యా. వారి కష్టార్థాన్ని దీవించండి, వారి కుటుంబాలకు కావాల్సిన కాపుదల ఇచ్చేయండి, వారికి కావాల్సిన భద్రత ఇచ్చిన పదేపడుతున్నాం తండ్రి. అయ్యా, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు గుడారం సమీపించని చెప్పిన మాటని మా అందరి కుటుంబాల్లో మీరు నెరవేర్చి ఈ COVID-19 నుంచి మా కుటుంబాలను మీ కృప చేత తప్పించమని పదేపడుతున్నాం యేసయ్యా. మరి విశేషముగా మేము జాగ్రత్తగా ఉంటూ అయ్యా, నీ మీద ఆధారపడి నువ్వు గాయాన్ని కట్టేవాడవని విశ్వాసంతో, నమ్మికతో నీ వైపు చూస్తూ నీ మేలులు పొందగలిగలాగునా మీరు మాకు సహాయం పదేపడుతున్నాం తండ్రి. నీ కృప, నీ క్షేమ, నీ కాపుదల ఈ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరికి నిండుగా కలుగులాగునా మీరు మెండుగా సహాయం పదేపడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ప్రేమ, కాపుదల, సహాయము మనకే మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన నామముకి మార్గమై బలపరిచి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. అందరి నామములో పేరు పొందాను తెలియజేస్తున్నాను. ప్లీజ్ మన కుటుంబాల గురించిన జాగ్రత్తని మనం తీసుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. వయసులో పెద్దవారు మీ ఇంట్లో ఉంటే, గర్భిణీసులు మీ ఇంట్లో ఉంటే, చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే బహు జాగ్రత్తగా మీరు ఉండవలసిందిగా మీ ప్రేమ తెలియజేస్తున్నాను. మరి విశేషముగా భయపడవద్దు, దేవుని నమ్మిక ఉంచుదాం. ఇంకా ఆయన కట్టేవాడు ఆయనే. మనం మళ్ళీ మంచి రోజులు చూడటానికి కృప చూపించేది కూడా మన దేవుడే కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన విశ్వాసంలో మనం కట్టుకుందామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. మనకునే టైంని ప్రార్థన గడపడానికి, దేని వాక్యమును ఆసక్తిగా ధ్యానం చేయడానికి వినియోగిస్తూ తద్వారా కలిగే ప్రతి మేలుని మనం పొంది మన అనుభవమే అనేకులు పాఠంగా చెప్పే స్థితిలోనికి ఎదుగుదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ us all for his glory.